శుభప్రదం జయప్రదం. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తుందనగానే ఒక చర్చ రాష్ట్రంలో బయలుదేరింది. క్రెడిట్ చోరీ, ఒకరి క్రెడిట్ ఇంకొకరు కొట్టేయడం. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నెంబర్ 1 అనేటటువంటి చర్చ మొదలైంది. ఎందుకు, ఏంటి? అందరికీ నమస్కారం అండి. సార్, గడిచిన 4-5 రోజుల నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సంకలు కొట్టుకుంటున్నారు. తండ్రి కొడుకులు అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి, మంత్రివర్యుడు. ఏమని సంకలు గుద్దుకుంటున్నారు అంటే, గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నాము, గూగుల్ డేటా సెంటర్ ఎవరూ తేలేకపోయారు, భారతదేశంలోనే మేమే తీసుకొచ్చాము అని చెప్పేసి సంకలు కొట్టుకుంటుంటే, ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయో అని చెప్పేసి నేను కూడా బాగా వెయిట్ చేసిన. ఏదో ఒక రోజు అనౌన్స్ చేస్తారు కానీ అని చెప్పేసి. అవును. కానీ ఈనాడు న్యూస్ పేపర్ చదివిన ఒక రోజు, ఆ డేట్ నాకు గుర్తులేదు, 200 ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పారు. అదేంటి, 87,520 కోట్ల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ అన్నది చేస్తుంటే, 22,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంటే, వీళ్ళు తీసుకొచ్చే ఉద్యోగాలు 200. అందులో నాకు 1000 కోట్లు ఇస్తే నేనే 500 ఉద్యోగాలు ఇస్తా. అది అంటే జనరల్గా 5,000 ఇస్తా. యాజ్ ఎ కామన్ మ్యాన్గా నా ఆలోచన అది. సరే, డేటా సెంటర్ పెట్టుకుంటే ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఎవరో అన్నారు, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అనగానే మోదీ గారి ఒక డైలాగ్ నాకు గుర్తొచ్చింది. ఏంటది? సమోసాలు వేసుకునే వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారని చెప్పేసి ఒకసారి ఆయన చెప్పారు. మరి ఈ డేటా సెంటర్ల ముందర సమోసాలు చేసుకునే వాళ్ళు కూడా మీరు ఉద్యోగం ఇచ్చినట్ట? ఒకసారి డైరెక్ట్గా నేను ప్రశ్న అనేది అడుగుతున్నా. ఇది ఒక ఎత్తు. నెక్స్ట్, అదానీ గారు ఒక ట్వీట్ చేశారు సార్. ట్వీట్ చేసేంత వరకు పేపర్ ఎక్కడ లీక్ అవ్వాల. ఆ ట్వీట్ చూసి నేను షాక్ అయిపోయినా. అదానీ గారు ట్వీట్ చేయడం ఏంటి, ఆయనకి ఈ డేటా సెంటర్కి సంబంధం ఏంది, అసలు గూగుల్కి ఆయనకి సంబంధం ఏంది అంటే, ఆయన బాగా ట్వీట్లో మొత్తం డీటెయిల్గా రాశారు. అప్పుడు కానీ వెలగలే మాలాంటి మూర్ఖులకి. ఏమని అంటే, జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా ఒప్పందం చేసుకుంటే అదానీ గారు 25,000 ఉద్యోగాలు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు 25,000 ఉద్యోగాలు ఇస్తేనే ఆ ఒప్పందం చేసుకుంటాడు. ఒకటి. రెండోది, సబ్సిడీలు ఏమో ఇవ్వడు. మూడవది, ఎక్కువ కరెంట్ కావాలంటే ఇయ్యడు. నాలుగవది, నీళ్లు కావాలంటే లేవు బో అంటాడు. ఇప్పుడు కరెంటు నీళ్లు బాగా ఇవ్వాలి కదా. అదే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకుంటే అదానీ గారికి ఇదేమి దొరకదు. అదే కాకుండా 25,000 ఉద్యోగాలు ఇందాకే చెప్పాను నేను. అదే చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం చేసుకుంటే ఆయన ఇవేమీ ఆలోచించాడు. ఆయనకి పబ్లిసిటీ చాలు. ఎవరికి ఉద్యోగాలు రావాల్సిన ఏం అక్కర్లా. పబ్లిసిటీ ఏ లెవెల్లో చేస్తున్నారంటే, టపాసులు తీసుకొచ్చి మరీ కాల్పించేస్తున్నారు. కాలుస్తున్నారా? ఆ లెవెల్లో పబ్లిసిటీ. దేనికంటే డేటా సెంటర్ తీసుకొచ్చాం. వచ్చింది ఏం ఉపయోగము, అది కదా ఇంపార్టెంట్. ఎంతమందికి ఉద్యోగం వస్తుందనేది ఇక్కడ ఇంపార్టెంట్. అక్కడికే వద్దాం సార్. డేటా సెంటర్ వచ్చింది. ఈ రోజు డేటా సెంటర్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం ఏంటి అన్న విషయం ఆలోచిస్తే, అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్గా మనం చెప్పాలంటే, అదొక గోడౌన్ లాంటిది. అంటే మొత్తం అరేంజ్మెంట్లు చేసేసి బయటకు వెళ్ళి తాళం వేసి బయట ఒక గూర్ఖాన్ని కూర్చోబెట్టేస్తే గోడౌన్ పని అయిపోద్ది. ఎందుకంటే లోపల ఏం పని జరగదు కదా, ఆపరేషన్స్ ఉండవు. ఒక గోడౌన్కి ఒక కంపెనీకి డిఫరెన్స్ ఉంటుంది. కంపెనీ అంటే ఏంటి, లోపల ఆపరేషన్స్ జరుగుతాయి, లోపల పని జరుగుతుంటది, వర్కర్స్ వస్తుంటారు పోతుంటారు, ఉద్యోగులు వస్తుంటారు పోతుంటారు. అది కంపెనీ. గోడౌన్ అంటే తాళం వేసి పెట్టేది. ఈ డేటా సెంటర్ అనేది గోడౌన్ లాంటిది, తాళం వేసి పెట్టేస్తారు అంతే. దీంట్లో ఏమి ఉండదు, బయట వాచ్మెన్లు తప్పితే. మెయింటెనెన్స్ వాళ్ళు చెప్పినా కదా, 200 ఉద్యోగాలు అంతే, తిప్పి కొడుతుంది. అంతకంటే ఎక్కువ మెయింటెనెన్స్ అంతే, క్లీనింగ్ ఇంకేముండదు. టెక్నీషియన్స్ ఉంటారు కదా 200 మంది. అరే సార్, అదే 200 కంటే ఎక్కువ పెరగరు. ఆ 200 మంది మీరు ఎత్తుక్కోవాలి. ఆ 200 మందిలోనే ఈ సెక్యూరిటీ గార్డులు కూడా ఉంటారు. అది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి జియో, ఇందాక మీరు చూపించారు, చాలా మంచి విషయాలు చెప్పారు. డేటా సెంటర్ వాజ్ అన్ ప్రపోజల్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నది దేనికంటే, ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ కావాలని ఇందాక మీరు చెప్పారు. దాంతో పాటు బిజినెస్ పార్క్ కావాలని చెప్పేసి, దాంతో పాటు ఏం కావాలంటే ఐటీ బిజినెస్ పార్క్ కావాలి, స్కిల్ యూనివర్సిటీ కావాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్కిల్ యూనివర్సిటీ కావాలి మాకు. మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 25,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇక్కడ లోకల్గా దొరకాలి. అలాగైతేనే ఈ ఒప్పందం చేసుకుంటాను అని చెప్పేసి చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేయలేదే. చంద్రబాబు నాయుడు గారు విజనరీ కదా, ఎందుకు చేయలేదు మరి? అదే సార్, ఆయన విజన్లో ఉద్యోగాలు లేవు సార్. సింపుల్గా చెప్తున్నాను. మీకు తెలియదు సార్, సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారు కదా చదువుకున్న అజ్ఞానులు, 2 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్తున్నారు. సున్నలు పెట్టుకుంటూ పోతున్నారు 200 పక్కన. సార్, ఒకటే విషయం చెప్తాను. ఏమనంటే, ఈ సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అని నేను కూడా చూస్తున్నాను. నేను ఇక్కడే ఉంటా కొన్ని రోజులు, మీరు కూడా ఉంటారు, ఐఎమ్ షూర్ వాళ్ళు కూడా ఉంటారు. చూద్దాం ఎన్ని ఇస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా 6-6.5 లక్షల ఉద్యోగాలు పీకేసిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఏం లేదు.
మళ్ళీ ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అన్నారు? 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షలు. లేకపోతే ఎంత నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు? 3,000 రూపాయలు నెలకి. 3,000 రూపాయలు లేదు, 20 లక్షల ఉద్యోగాలు లేవు, ఉల్టా 6.5 లక్షల ఉద్యోగాలకి పైగా ఉద్యోగాలు పీకేశారు. అదంతా పక్కన పెడితే ఈ రోజు డేటా సెంటర్ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఈ రోజు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఆ డ్రామా ఇక్కడ విశాఖపట్నంలో మొదలై ఢిల్లీకి పోతుంది. అది అవును. ఎంత బాధాకరమైన విషయం అంటే మన ప్రధాని గారు కూడా ట్వీట్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. నేను కూడా అడుగుతున్నా, బీజేపీ వాళ్ళని కూడా అడుగుతున్నా, కూటమి వాళ్ళని కూడా, దీనివల్ల ప్రయోజనం ఏంటి? నాలాంటి మూర్ఖులకు అర్థం కావట్లేదు. దయచేసి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇండైరెక్ట్ ఉద్యోగాలని చెప్పకండి. ఇండైరెక్ట్ ఉద్యోగాలు మీరు అక్కడ ఒక సినిమా థియేటర్ అనేది పెట్టినా కూడా ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. ముందు ఎవడో షాప్ వేసుకుంటాడు, పక్కన ఎవడో బార్బర్ షాప్ వేసుకుంటాడు, ఇంకోటి బజ్జీలు అమ్ముకుంటాడు, చిన్న చిన్న హోటళ్ళు వస్తాయి, టీ షాపులు వస్తాయి. ఇండైరెక్ట్ ఉద్యోగాల గురించి కాదు, డైరెక్ట్ ఉద్యోగాలు. వెన్ యూ ఆర్ గివింగ్ సబ్సిడీ ఆఫ్ 22,000 crores పబ్లిక్ మనీ, దెన్ మీరు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు? అక్కడి నుంచి వచ్చే గూగుల్ సంస్థ 87,520 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం సార్. ఈ అంశం గురించి ఈ రోజు ఎవరు డిస్కస్ చేయట్లేదు. ప్రజలకి ఏదో గూగుల్ సెంటర్ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు, కానీ అసలు ఆ గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి అన్న క్లారిటీ జనానికి లేదు. లాస్ట్ ఒక విషయం చెప్తాను సార్. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్ర ప్రజలకి ఉపయోగం ఏంటి? ఫార్మర్స్కి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? నిరుద్యోగులకి ఏమైనా ఉపయోగం ఉందా? మహిళలకి ఏమైనా ఉపయోగం ఉందా? పిల్లలకి ఏమైనా ఉపయోగం ఉందా? ఎవ్వరికి ఎట్లాంటి ఉపయోగం లేనటువంటి డేటా సెంటర్ ఇది. ఈ డేటా సెంటర్కి ఉపయోగం ఎవరికి పడుతుందంటే నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మొన్న ఒక బొమ్మ చూసిన సార్, ఫోటో చూసిన, అందులో ఏ సార్ మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు తెలంగాణలో. అవును. అప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు నారా లోకేష్ గారు అని చెప్పేసి వెనకాల ఏదో సూర్యుడు ఇట్లా పొడుస్తున్నట్టు మంచి గ్రాఫిక్స్ పెట్టి ఒక ఫోటోలు క్రియేట్ చేసి ఆ ఫోటోని సోషల్ మీడియాలో నడుపుతున్నారు. నేను ఒకటే విషయం అడుగుతా, ఏంటంటే సరే ఇక మైక్రోసాఫ్ట్ గురించి నేను మాట్లాడాను, కానీ ఈ గూగుల్ సెంటర్ గురించి దయచేసి ఒకసారి నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి జరిగేటటువంటి డైరెక్ట్ ఉపయోగాలు ఏంటో మాకు అర్థమయ్యేటట్టు ప్రజలకు. చంద్రబాబు నాయుడు గారైనా చెప్పొచ్చు, లోకేష్ గారైనా చెప్పొచ్చు. దీనివల్ల డైరెక్ట్ గా జరిగే బెనిఫిట్స్ ఇవి. మనం 22,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు తిరిగి మనకి ఇస్తున్నది ఇది అని వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పినా బాగుంటుంది సార్. కానీ వీళ్ళిద్దరు కూడా బయటకు వచ్చి ఈరోజు ఏం చేస్తున్నారంటే మభ్య పెడుతున్నారు. అంటే పాత ఫార్ములానే, ఇందాక మీరు చెప్పారు కదా, మభ్య పెట్టడం అనేది పాత ఫార్ములా. ఏంటి అంటే ఒక పెద్ద లెవెల్లో మద్యం మీద ఒక ఉద్యమం నడుస్తుంది, వైసీపీ చేస్తుంది. ఆ మద్యం మీద జరిగేటటువంటి ఉద్యమాన్ని సైడ్ ట్రాక్ చేయాలి ఒకటి. రెండోది, మేమేమి చేయట్లేదు అన్న విషయం ప్రజలు గుర్తిస్తున్నారు. ఏదో చేస్తున్నారు, సరే ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లా ప్రజలకి, కానీ ఏదో చేస్తున్నారు తండ్రి కొడుకులు అని చెప్పేసి ప్రజలు నమ్మాలని చెప్పేసి ఇదొక ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇట్ ఈస్ ఇంకో విషయం సార్, మర్చిపోయాను నేను. చాలా దేశాలు ఇదేదైతే డేటా సెంటర్ ఉందో దీన్ని రిజెక్ట్ చేస్తాయి. రిజెక్ట్ చేసినాయి ఆల్రెడీ. యూరోపియన్ కంట్రీస్ చూస్తే ఎందుకు చేస్తాయంటే పర్యావరణం అనేది దెబ్బతింటది. మనందరికి తెలుసు విశాఖపట్నం అనేది చాలా అందమైన ప్లేస్, పర్యావరణం అనేది దెబ్బతింటది. రెండవది వాటర్ సార్, 5 TMC ఏదో కావాలంటున్నారు. 5 TMC యాడ్ తీసుకొస్తారు సార్, నాకు అర్థం కావట్లేదు. పోలవరం నుంచి ఇస్తారంట. పోలవరంలో అది 23.44 TMCలు అనుకుంటాను విశాఖపట్నానికి తాగునీరు కోసం కేటాయించింది. అది ఇస్తారు పరిశ్రమలకి, అది ఇస్తారు. మరి పొద్దున ఎక్స్ట్రా 5 TMCలు కావాలి కదా, దీనికి సపరేట్ మరి షార్టేజ్ ఎవరు చేస్తారు? ఒకటి. రెండోది కరెంటు. ఎందుకు పోలవరం నుంచే ఇవ్వాలా? సముద్రంలో పైప్ లేసి తోడుకోవచ్చు కదా, ఎంతైనా తోడేసుకుంటారా? ఆ టెక్నాలజీ కూడా తెచ్చేసుకుంటారా? సరే పనికిరాదా? అంటే ఒక శాటిలైట్ పెట్టి ఇట్లా సక్ చేసి వాటర్ ని ఇక్కడ వదులుతారేమో, అది కూడా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. రెండోది పవర్. ఆల్రెడీ పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, పవర్ షార్టేజ్ మనకు ఉంది. రేపు పొద్దున్న ఒక సిటీ విశాఖపట్నం వాడేంత పవర్ కేవలం ఒక డేటా సెంటర్ వాడితే విశాఖపట్నంలో పవర్ డ్రిప్లు ఉండవా, పవర్ ఫ్లక్చుయేషన్లు ఉండవా, టీవీలు ఫ్రిడ్జ్లు మొత్తం లేచిపోతాయి. ఎవరు బాధ్యత వహించాలి? అక్కడ కూడా బిజినెస్ డెవలప్ అయింది, టీవీలు గాలిపోతే కొత్తవి కొంటున్నారు అని చెప్పేసి డ్రామా చేస్తారు. దయచేసి ఒకసారి ఆలోచించాలి. పవర్ కట్టింగ్లు ఉంటాయి, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి బాధ్యత. దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్పకపోయినా మంత్రి నారా లోకేష్ గారు బయటకు వచ్చి డైరెక్ట్ గా ప్రజలకి ఏం లాభం జరగబోతుంది అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్లు, మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి.